ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం సకలసునుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి, ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి. అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందన్నమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడుతూ ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం, అందులో డౌట్ లేదు. కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట. మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన, నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి, స్ట్రైట్ థింకింగ్ ఉండాలి. మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి. అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నీచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హయ్యర్ ఎనర్జీస్ అంటే దేవతలు, యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు. ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నీచ శక్తులు ఏంటంటే క్షుద్ర శక్తోపాసన, కర్ణపిశాచి విద్యలు ఇలాంటివన్నిటికి కూడా ఆకర్షితులవుతారు. మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం, ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్నీ చెప్తున్నాడని. అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి. అవి పెద్ద విద్య కాదు, అది మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దువ్వ దగ్గర రెడ్డిచెర్ల సిద్ధాంత గారి పెద్ద పేరు అనమాట. ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఉన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు. అలా ఇవన్నీ వినడాలు కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు. కాబట్టి
ఈ ఇప్పుడు టాపిక్ ఏమిటంటే, ఈ చెడ్డవాళ్ళతో మాట్లాడటము, చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా, గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే, కర్ణపిశాచి లాంటి శక్తులు కొన్నుంటాయి. అదే నెగెటివ్ ఎనర్జీస్ అంటాము. అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 4 సార్లు, 5 సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్నే చెడుని చాలా తొందరగా వచ్చేస్తది మనకి. మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి. అలాగా తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే, ఒక్క చెడ్డ పని, చెడ్డ ఆలోచన చాలు. అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి, లేకపోతే ఈ నెగెటివ్ ఎనర్జీ అనండి, ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షమైపోతాయన్నమాట. అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి. వక్ర మార్గాల్లో మనం అక్రమార్జితమైనటువంటి సంపాదన వీట్లి మీద దృష్టి పెడతాం. అలాగే ఈ కర్ణపిశాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మనకి ఏదడిగితే అది చెప్పుద్ది. కానీ అనవసరంగా 24 అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది. మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినేదాకా కూడా వాళ్ళు వాటి ట్రాప్‌లోకి మీరెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి, మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి, ఆ! బావుంది. లేదా బాలేదంతే. రెండే 2 ముక్కలు చెప్తారు. అలా కాకుండా ఇది అదని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలామందిని మనం చూస్తున్నాం. ఈ డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు, ప్రిన్సిపల్, డిసిప్లిన్. జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట. కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా, పిల్లలు కావాలా, ఆ తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా, వాళ్ళని పెంచాలా, కార్లు కొనాలా, బిల్డింగ్లు కట్టాలా, ఏదో భౌతికమైనటువంటి ఇది ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడైపోతాడనమాట. అంటే ఓవర్‌గా. కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశన, దురాశను కల్పిస్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాళ్ళు 2, 3, 4 కొనాలని. అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు 2, 3 ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము, అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తా ఉంటాడు. అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు. చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తా ఉంటాడు. కాబట్టి మనకి ఎవరైతే ఈ ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి, కేవలము వెరీ సిస్టమాటిక్‌గా లైఫ్‌ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్‌లో సక్సెస్ అవుతారు. ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్‌గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు. ఇది శుక్రుడు చేసేటటువంటి ఆహ్, యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది. ఎంతసేపు కూడా కష్టానికి ఓర్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుందనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఇటువంటి నీచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే, నీచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది. అదే కర్ణపిశాచి. అంటే క్షుద్ర శక్తులని, మ్యాజిక్స్ అని, ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు, శివలింగాలు సృష్టిస్తారు, ఏవేవో ఇలా రూపాయి కాయిన్‌లు ఇలాగా వేయడాలు, ఇలాగ విభూతులు సృష్టించడం, ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలంటారు వీటిల్ని. దీనంతటికి కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు. ఈ కేవలం ఒక 7, 8 రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలామందున్నారు. అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా, ఏ స్వామీజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా, ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారనన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. అంటే శని వాళ్ళకి నీచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తా ఉంటాయి. అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు, శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్యాపిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు. అంతేగాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా, ఎంతమంది బంధువులు, మిత్రులు చెప్పినా కూడా వినరు.
అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురు శుక్రాలు ఈ రవిచంద్రులు వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ద్వాదశుల వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి ఈ గురుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి, మనము ఈ యొక్క ప్ర ఫ్యూచర్లో మనం ఏమైనా గాడి తప్పుతామా, లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయా అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి, ఎందువలన పోయినాయి, ఎప్పుడు వస్తాయి, ఇవి ఎలా నిలబెట్టుకోవాలి, వచ్చినా కూడా మళ్ళీ చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమబద్ధంగా ఉండాలి. లైఫ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి. కాబట్టి 12 ద్వాదశ రాశుల మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి గురు శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. భర్తలు మరి అక్రమ సంబంధాలతో కొంతమందితో ఉన్నారు అనేటటువంటి డౌట్లు ఉన్నాయి. కొంతమందికి నిజంగా ఉన్నాయేమో అనేటటువంటి ధోరణితో ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళు భార్యలు మొదలు పెట్టడం, లేకపోతే పుట్టిళ్ళకి వెళ్ళిపోవడం, అలిగి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈ యొక్క గ్రహ దోష ప్రభావమే, శుక్రగ్రహం. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి వ్యాపారాలు లో అభివృద్ధి లేదండి అని బాధపడుతూ ఉంటారు. చాలామంది వ్యాపారాలు ఎప్పుడు చేసినా సరే ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే చేస్తుందండి, మరి మేము ధనాన్ని వేరే వాళ్ళకి అప్పిచ్చామండి, వాళ్ళు ఇదిగో అండి రేపిస్తాం మాపిస్తాం అంటూ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఇస్తారండి అనేటటువంటి డౌటు మనకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మనం చూడాలి. అలాగే మీరు నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది మీ జాతకంలో ఉంది. కాబట్టి మీరు ఎవరికైతే ఇచ్చారో, పోగొట్టుకున్నారో బంగారం ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మీకు మళ్ళీ తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుందనమాట. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మానేయకుండా మేము కొత్త ఉద్యోగాల్లో చేరాలండి అని అభిప్రాయపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు ఛాన్సెస్ రావడం అనేటటువంటివి ఉన్నాయి. అలాగే మీ పిల్లల వివాహాలు, మీ వివాహాలు వీటి విషయంలో కనుక మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి వివాహాలు అనేటటువంటివి దగ్గరగా వచ్చినాయి. అయితే ఇప్పుడు శుక్ర మోఢం అనేటటువంటిది ఉంది ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు. అందువలన ఈ వివాహ పనులు ఏవైతే ఉన్నాయో మీరు మొదలుపెట్టినటువంటివి అవి ముందుకు వెళ్లకుండా ఆగడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇక కాలేజీల్లో వేసినటువంటి పిల్లలు వాళ్ళు చదువుకోకుండా మళ్ళీ మనకి డౌన్ అవుతుందండి, ఇది ఇంట్రెస్ట్ లేదు డాడీ, నేను మళ్ళీ గ్రూప్ చేంజ్ అయిపోతాను, అసలు ఈ కోర్సే చదవను అని ఇలా కొంతమంది పేచీ పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా ఈ విధంగా ఈ యొక్క మైండ్ అనేటటువంటిది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట, వేవరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడము, కీర్తి ప్రతిష్టలు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జర్నలిస్టులకు ప్రమోషన్లు రావడము ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకి ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి సఫలం అవుతాయి. అలాగే మీ యొక్క వాగ్వాద శక్తి మీకు పెరుగుతుంది. ఇంట్లో నుండి బయట అవనండి చక్కగా డిబేట్ లాగా మీరు చక్కగా మాట్లాడుతూ మీ పనులు మీరు చకచకా చేసుకుంటూ వెళ్తారు. ఇక ఏ పరిహారాలు చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది ఈ కన్యా రాశి వారికి అనేది చూద్దాం. పరిహారాలు, ఈ రాశి వారందరూ కూడా మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రతిరోజు కూడా 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే మేడి చెట్టు దగ్గర అనఘా అమ్మవారు, అలాగే
స్వామివారు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నారు 64 యోగిని గణాలతో. మరి అందువలన ఆ యొక్క ఈ రా ఈ మేడి చెట్టుకి అత్తి చెట్టు అని అంటాం. ఈ చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర దత్తగురు దిగంబర అంటూ వీళ్ళందరూ కూడా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అలా చేయలేనటువంటి వాళ్ళు ఇంత పెద్ద మంత్రం అనుకుంటే ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గురు చరిత్ర పారాయణ మీరు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారాయణ చేయడం వల్ల మీకు చక్కగా గురు శుక్రులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతారు. అలాగే శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే తామర పుష్పాలతో ఓ మహాలక్ష్మి నమః అంటూ తామర పుష్పాల పూజ చేసుకోండి. అలాగే హోమం కూడా మహాలక్ష్మి హోమం కూడా చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఈ యొక్క తులసి కోటలో తులసికి కొత్తది వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పూజలు చేయడం ద్వారా తులసి అమ్మవారికి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మనము కొంత మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి అది రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మంగళవారం నాడు డైరెక్ట్గా మీరు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అంటూ మీరు చేసుకోవాలి. ఓం మురుగన్ అని చెప్పో లేదా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో. అంతేకాదు ఈ రాశి ఇవన్నీ కూడా పరిహారాలు ఎప్పుడు యోగిస్తాయంటే కేవలం పూజలు చేస్తుంటే యోగించడం పూర్తిగా. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పేదవారికి, అనాథలకి, సాధువులకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క జాతకం అనేటటువంటిది ఉంటుంది. శుభమస్తు.